ఎటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్న 2 కోట్ల మంది బీసీలకు కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరుల మీద కావచ్చు, ఎటువంటి వీళ్ళకు విశ్వాసం లేదు, వాళ్ళ మీద అభిమానం లేదు, ప్రేమ లేదు. ఇది ఒక మోసపూరిత చర్య ద్వారా, ఒక తప్పుడు సర్వే లెక్కల ద్వారా తెలంగాణ బీసీలను మోసం చేయడానికి ఆడిన ఒక నాటకం. ఈ నాటకంనే ఇప్పుడు ఏదో ఒక రకంగా మీకు అర్థమవుతుంది కదా, ఎటువంటి సన్నద్ధం లేదు, సమాయుత్తం లేదు. ఎప్పుడైతే నువ్వు మేనిఫెస్టో అధికారం రాకముందు డిక్లరేషన్ పెట్టి నువ్వు ఇప్పటివరకు సమాయత్తం కాకపోవడం, 4 రోజుల క్రితం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టింది దీని గురించి 30 సెకండ్లు కూడా సమావేశాన్ని నడపలేని ప్రభుత్వం నైతిక అర్హత ఉందా? కాబట్టి ఇది నిజంగా ఇది ఒక ముసుగు, తెలంగాణ బీసీ సోదరుల పట్ల ఒక అన్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పంతుంది. సార్, ఈ మధ్య కొన్ని రూమర్లు వస్తున్నాయి, ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు ఏమన్నా ప్లాన్? వాళ్ళే అంటున్నారు, కాంగ్రెస్ ఉన్న వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు ఒకసారి అన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారని. అంటే మేము అన్నట్లేదు, అది వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రుల పేర్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాబోయే ముఖ్యమంత్రి నువ్వు, కాబోయే ముఖ్యమంత్రి నువ్వు.